హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మన బంధువులలో బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఉంటే చెప్తారు, మా అమ్మాయి ఉన్నది, ఒక సంబంధం చూడండి, మంచి సంబంధం అని మనకు చెప్తారు. అలాగే మనం ఒక మంచి సంబంధం అయితే చూస్తాము. ఒక మంచి సంబంధం చూసినప్పుడు మనం వాళ్ళ లోతు మనం తెలుసుకోలేం కదా. మనం వాళ్ళ జాబు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇల్లు, పంట పొలాలు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుంటాం, కానీ వాళ్ళ లోతు అయితే తెలుసుకోలేము కదా ఫ్రెండ్స్. మీదికి మంచోడని చూసి చేస్తాం, లోతు అయితే తెలుసుకోలేము కదా. చేస్తాం, అయిపోయింది, మంచిగానే కాపురం చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో భార్యాభర్తలు గొడవలు కావడం, కొట్టడం, తిట్టడం, స్టేషన్లు బట్టి పోవడం, అలాంటివి జరిగినప్పుడు ఈ పెళ్లి చేసిన మధ్య వ్యక్తిని ఎందుకు అనాలి ఫ్రెండ్స్? సంబంధం చూసిన మధ్య వ్యక్తిని అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? వాళ్ళకు మీరు చక్కగా లేక వారిని అంటే ఏమొస్తుంది? మీరు చక్కగా ఉండాలి మొదలు.